వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో ఇలా రాసి ఉంటే రిటైర్ అయిన తర్వాత వారికి 2 ఇంక్రిమెంట్లు కట్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సారించవలసిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో లోపాలు కారణంగా చాలామంది పదవి విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి పెన్షన్‌లో 1 లేదా 2 ఇంక్రిమెంట్లు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతోంది. ఈ సమస్యను తీవ్రతను అర్థం చేసుకొని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత పరిస్థితి మరియు సమస్య తీవ్రత. ఇటీవల కాలంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వారు సమర్పించిన పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగ జీవితమంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రయోజనాలను పదవీ విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకు అయితే గురవుతున్నారు. పెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు ఏజీ కార్యాలయం పెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలనైతే గుర్తిస్తోంది. వాటిలో ముఖ్యమైనవి: మొదటిది అసంపూర్ణ మరియు తప్పుల నమోదు. సర్వీస్ బుక్‌లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పులుగా నమోదు చేసి ఉండడం ప్రధానంగా సమస్య కారణమవుతుంది. అలాగే నియామక తేదీ నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీస్ క్రమబద్ధీకరణ నమోదు చేయబడాలి. ఇక రెండవది స్టెప్ ఆఫ్ పే వ్యత్యాసాలు. ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగికి ఎక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్‌తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెప్ అప్ అంటారు. ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా అయితే మారింది. ఉదాహరణకు రూ. 398 వేతనంతో స్పెషల్ టీచర్‌గా నియమితులై, ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ అయిన వారు, వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్‌తో స్టెప్ అప్ కావాలి. కానీ చాలామంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెప్ అప్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్‌లను ఏజీ ఆఫీస్ రద్దు చేస్తోంది. ఇది ముఖ్యంగా సోషల్, స్కూల్ అసిస్టెంట్‌లలో ఎక్కువగా జరుగుతుంది. జీఓఎంఎస్ నంబర్ 475 ప్రకారంగా స్టెప్ అప్ అనేది ఒకే సబ్జెక్టుకు, ఒకే క్యాడర్‌కు చెందిన టీచర్‌తో మాత్రమే చేయాలి. కానీ కొందరు వేరే సబ్జెక్టు టీచర్లతో స్టెప్ అప్ చేసుకోవడం వల్ల పెన్షన్‌లో కోతలు పడుతున్నాయి. పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు. పీఆర్సీ అమలు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయి. వారి ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం కూడా సమస్యలకు దారితీస్తోంది. సెలవుల నమోదులో లోపాలు. ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవులకు సంబంధించిన లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేసుకోకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మరచిపోయి చివరకు పెన్షన్‌పై ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసాలు. సర్వీస్ బుక్‌లో జీవిత భాగస్వామి పేరు ఒకలాగా, పెన్షన్ పత్రాల్లో మరొకలాగా ఉండటం వల్ల చిన్న చిన్న పొరపాట్లకు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారు. నివారణ చర్యలు. ఉద్యోగులు ఏం చేయాలి? పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొదటిది క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం. పదవీ విరమణకు కనీసం 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్‌ను 1కి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ప్రతి పేజీని, ప్రతి ఎంట్రీని జాగ్రత్తగా అయితే చదవాలి. నిపుణుల సలహా తీసుకోండి. సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన సహోద్యోగులు, యూనియన్ నాయకులు లేదా రిటైర్డ్ ఉద్యోగుల సహాయం అయితే తీసుకోండి. వారిచే మీ ఎస్ఆర్‌ను ఒకసారి ఆడిట్ చేయించడం ఉత్తమం. ఇక మూడోది తనిఖీ చేయవలసిన ముఖ్య అంశాలు. నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. వార్షిక ఇంక్రిమెంట్లు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు తేదీలు సరిగ్గా ఉన్నాయా? అలాగే పే ఫిక్సేషన్ పీఆర్సీ ప్రమోషన్ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా?
స్టెప్ అప్ వివరాలు, ఎవరితో స్టెప్ అప్ అయ్యారు, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో సరిగ్గా నమోదు చేశారా, సెలవు ఖాతా, సంపాదిత సెలవులు ఈఎల్, అర్ధవేతన సెలవులు హెచ్‌పిఎల్, అసాధారణ సెలవులు ఈఓఎల్ అన్నీ సరిగ్గా నమోదయ్యాయా అని చెక్ చేసుకోండి. ఇక నామినీ వివరాలు, జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్‌తో సహా అన్ని పత్రాల్లో ఒకే విధంగా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. సమయానికి సరిచూసుకోండి. ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, డీడీఓ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పదవి విరమణకు ముందే వాటిని సరిచేయించుకోండి. పదవి విరమణ తర్వాత ఏజీ ఆఫీస్ అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని సరిచేయడం చాలా కష్టమైనటువంటి మరియు కాలయాపనతో కూడినటువంటి పని. పాత రికార్డులను వెతకడం, సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్‌ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దానిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ భద్రపరచుకోవాలి. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకోండి. వారిని కూడా అప్రమత్తం చేయండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరిక అయితే ఈ విధంగా జారీ చేయడం జరిగింది. సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ జాగ్రత్త అండి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక నష్టాలను నివారించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.